హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మనం ఒక సింపుల్ రెసిపీ చూద్దాము. మునక్కాయ మామిడికాయ ఇగురు చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మునక్కాయ మామిడికాయ ఇగురుకి కావాల్సిన పదార్థాలు: పచ్చిగా పుల్లగా ఉండే మామిడికాయ ఒకటి తీసుకోవాలి, ఒక 3 మునక్కాయలు తీసుకోవాలి, 2 మీడియం సైజు టమోటాలు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పెద్ద ఆనియన్ తీసుకోవాలి. ముందుగా మనము వెజిటేబుల్స్ అన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. మనకి జ్వరం వచ్చినప్పుడు, నోటికి ఏం సహించినప్పుడు ఇలా మునక్కాయ మామిడికాయ కర్రీ చేసుకొని తింటే నోటికి కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. మామిడి ముక్కలు చెక్కుతో సహా వేసేసుకోవాలి, అప్పుడే ముక్క చెదరకుండా ఉంటుంది. మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా ఇలా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి. టమోటాలు సన్నగా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ కర్రీ. చాలా తొందరగా కూడా అయిపోతుంది. సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మునక్కాయ మామిడికాయ ఇగురు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మునక్కాయ ముక్కలు మరి చిన్న చిన్నవి కాకుండా, మరి పెద్ద పెద్దవి కాకుండా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి. తయారీ విధానం చూద్దాము. స్టవ్ పైన కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసి తాలింపు గింజలు, ఆవాలు, ఎండుమిరపకాయ ముక్కలు, దంచిన వెల్లుల్లి, 3 లవంగాలు, 1 చెక్క పొలుకు వేసేసి ఆవాలు చిటిపట్లాడిన తర్వాత 2 బగారా ఆకులు సన్న ముక్కలు కట్ చేసి వేసేసి ఈ తాలింపు కాసేపు వేగనిచ్చి ఆవాలు చిటిపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసేసి 1 అర స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఈ ఆనియన్స్ సన్న మంట మీద కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఓసారి కలిపి పచ్చివాసన పోయే వరకు కాసేపు వేగనిచ్చి టమాటా ముక్కలు కూడా వేసేసి ఈ ఆనియన్స్ టమోటాలు కాసేపు మగ్గించుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసేసి ఒకసారి కలిపి కట్ చేసిన మునక్కాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి కాసేపు నూనెలో మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మామిడి ముక్కలు కూడా వేసేసి సన్న మంటలో ఈ మునక్కాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి బాగా కలిపేసి కాసేపు మగ్గనిచ్చి తగినంత కారం, 1 అర స్పూను ధనియాల పొడి వేసేసి ఒకసారి కలిపి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తర్వాత ముక్కలు మునిగే వరకు వాటర్ వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఈ నీళ్ళు అయితే తెల్లాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో బాగా తెల్లబెట్టుకోవాలి. ఇలా తెల్లుతున్నప్పుడు ఒకసారి కలిపేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. ఇలా తెల్లుతున్నప్పుడు మంట లో ఫ్లేమ్ చేసేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అంతే, మునక్కాయ మామిడికాయ ఇగురు రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇలా దగ్గరికి వండుకోవాలి. ఇలా దగ్గరికి వండుకుంటేనే ఈ కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఈ కర్రీ రెడీ అయింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనకి జ్వరం తగిలి నోటికి ఏమి సహించినప్పుడు ఈ మునక్కాయ మామిడికాయ కర్రీ తింటే చాలా బాగుంటుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దింపేసి సర్వ్ చేసుకుంటే గుమ్మగుమ్మలాడే మునక్కాయ మామిడికాయ కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి.